నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శ్రీరాముడి జననం, రావణుడి మరణం గురించి తెలుసు. కానీ మీకు శ్రీరాముడి తర్వాత ఆయన పాలించిన నగరం అయోధ్యకు అసలు ఏం జరిగిందో తెలుసా? మరీ ముఖ్యంగా శ్రీరాముడి పుత్రులైన లవుడు మరియు కుశులకు ఏం జరిగిందో మీకు తెలుసా? అంటే ఆ తరువాత శ్రీరాముడి వంశాభివృద్ధి జరిగిందా? ఒకవేళ శ్రీరాముడి వంశం పెరుగుతూ పెద్దదైతే మరి శ్రీరాముడి వంశంలోని చివరి రాజు ఎవరు? ఇప్పటి రోజుల్లో వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ప్రతి ఒక్క సనాతన హిందువు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోయి ఎన్నో ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా జై శ్రీరాముని తలుచుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, శ్రీరాముడి కథ అనేది లంకకు రాజైన రావణుడితో మొదలవుతుంది. ఎందుకంటే రావణుడు మోసం చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళితే ఆ తరువాత శ్రీరాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకొని రావణుడిని సంహరించి సీతాదేవితో అయోధ్యకు తిరిగి వస్తాడు. ఇక ఆ సమయంలో సీతాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆమె తన ప్రభువైన శ్రీరామచంద్రుణ్ణి చూసింది. కానీ ఆ ఆనందమైన సమయం అనేది ఎక్కువ రోజులు ఉండదని సీతామాతకు మాత్రం ఏం తెలుసు? అంటే ఆమె సంతోషానికి గ్రహణం కలుగుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే ఒక చాకలివాడు వేసిన నిందల కారణంగా శ్రీరామచంద్రుడు కూడా సీతాదేవిని త్యాగం చేస్తాడు. ఆ తరువాత సీతామాత అడవిలో తిరుగుతూ శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. ఇక అక్కడే లవకుశలకు జన్మనిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఏ వాల్మీకి ఆశ్రమంలో అయితే సీతామాత తన ఇద్దరు కుమారులకు కూడా జన్మ ఇచ్చిందో అప్పట్లో ఆశ్రమాన్ని బ్రహ్మతుంగ అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఆ తరువాత ఆశ్రమం నాగేశ్వర్ మహాదేవ్ పేరుతో గుర్తింపు పొందింది. ఇక అదే సమయంలో వాల్మీకి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశాన్ని నేటి కాలంలో బల్యాని అని పిలుస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ సందర్భంగా లవుడు మరియు కుశుల జన్మదినాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే లవకుశులిద్దరూ కూడా పెద్దయ్యాక తన గురువైన వాల్మీకి ఆదేశానుసారం అయోధ్యకు వెళ్లి అందరికీ రామాయణ కథ చెప్పటం మొదలు పెడతారు. చివరికి ఒకరోజు రాజభవనానికి కూడా చేరుకొని భవనంలోని అందరికీ కూడా రామకథను వివరించి తమని తాము శ్రీరాముడు సీతాదేవి కుమారుడుగా వర్ణించుకుంటారు. అయితే ఫ్రెండ్స్, వారు చెప్పిన ఈ మాటను అయోధ్య ప్రజలు అంగీకరించటానికి నిరాకరిస్తారు. ఇక వారి మీద ఎన్నో అనుమానాలతో ప్రశ్నించటం మొదలు పెడతారు. ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని సీతాదేవిని రాజసభకు పిలిపిస్తాడు. ఇక అక్కడున్న వారందరూ కూడా సీతామాతను, ఆమె స్వచ్ఛతను, ఆమె పవిత్రతను రుజువు చేసుకోవడానికి సాక్ష్యాలు అడుగుతారు. ఇక వారందరి మాటలతో విసుగు చెందిన సీతాదేవి అందరి ముందు ఏమని ప్రమాణం చేస్తుంది అంటే, నేను మానసికంగా కానీ శారీరకంగా కానీ, నా ఆలోచనలో కానీ లేదా నా చేతల్లో కానీ కేవలం నా స్వామి అయిన ఆ శ్రీరామచంద్రుని మాత్రమే పూజించి ఆయనకు మాత్రమే నా సర్వస్వాన్ని అర్పించినట్లయితే ఈ భూమి రెండుగా చీలిపోయి అందులో నేను లీనమవ్వాలని కోరుకుంటున్నానని శపథం చేస్తుంది. ఇక సీతాదేవి ఆ మాట చెప్పగానే భూమి పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ రెండుగా చీలిపోతుంది. ఇక రెండు భాగాలుగా విడిపోయిన ఆ భూమిలో నుండి భూమాత స్వయంగా బయటకు వచ్చి సీతమ్మ తల్లిని తన వెంట తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. అయితే ఫ్రెండ్స్, సీతామాత నిష్క్రమణ తరువాత శ్రీరామచంద్రుడు చాలా దుఃఖించటం మాత్రమే కాదు, కొంతకాలం తరువాత తన రాజ్యాన్ని కూడా విడిచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లవకుశలు అయోధ్య పాలనను చేపట్టి వారి రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇక ఆ తర్వాత కుశుడు నాగకన్య అయిన కుముదవతిని వివాహం చేసుకుంటాడు. అయితే ఫ్రెండ్స్, కుశుడు శ్రీరామచంద్రుడిలాగా ఒక పరాక్రమవంతుడైన రాజు కాదు. ఇక ఈ కారణంగా అతడు అసుర దురాజుతో చేసిన యుద్ధంలో మరణిస్తాడు. ఇక కుశుడి మరణాంతరం ఆయన కుమారుడు అయిన అతిథి రాజుగా మారుతాడు. అయితే అతిథి తన పూర్వీకులు లాగానే ఒక గొప్ప రాజు. ఇక అతిథి మరణాంతరం అతని కుమారుడైన నిషాద్ రాజుగా మారుతాడు. ఇక నిషాద్ కూడా తన తండ్రిలాగానే ఒక గొప్ప రాజు, అలాగే ఒక గొప్ప యోధుడు అని నిరూపించుకున్నాడు. ఇక నిషాద్ తర్వాత అతని కుమారుడైన నల్ కూడా రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇక నలుడి తర్వాత నభ రాజుగా అవుతాడు. ఈ విధంగా శ్రీరాముడి వంశం పెరిగి పెద్దదవుతూ మహాభారతపు కాలం నాటి రాజు అయిన బ్రిద్వల్ వరకు చేరుతుంది. అయితే ఫ్రెండ్స్, బ్రిద్వల్ కుశుడు యొక్క 51 తరానికి చెందినవాడు.
అయితే బృద్వల్ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు మద్దతు ఇవ్వకపోగా కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు. ఇక ఆ సమయంలో చక్రవ్యూహ యుద్ధం జరుగుతూ ఉండగా బృద్వల్ అభిమన్యుని బాణంతో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అయితే ఫ్రెండ్స్, శ్రీరాముడి వారసుల కథను మనం తెలుసుకునే అంతకంటే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేమిటి అంటే, శ్రీరాముడి జననం ఇక్ష్వాక వంశంలో జరిగింది. ఇక ఇక్ష్వాక వంశాన్ని ఎవరు స్థాపించారు అంటే, సూర్య భగవానుడి కుమారుడైన రాజేష్ బాకు స్థాపించాడు. ఈ కారణంగానే శ్రీరామచంద్రుని సూర్యవంశుడు అని, ఆయన వంశాన్ని సూర్యవంశమని కూడా పిలుస్తారు. అయితే శ్రీరాముడితో పాటు ఆయన సోదరులైన భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులకు కూడా 2 కుమారులు ఉన్నారు. ఇక దాని ప్రకారం భరత్కు తక్షుడు, పుష్కర్ అని 2 కుమారులు ఉన్నారు. లక్ష్మణుడికి కూడా 2 కుమారులైన చిత్రాంగదుడు, చంద్రకేతు జన్మించగా, ఇక శత్రుఘ్నకు కూడా సుబాహు మరియు శూర్సేన్ అని 2 కుమారులు ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా, మధుర పేరు మొట్టమొదటిగా శూరసేన. అయితే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వనప్రస్థానాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు, అప్పుడు ఆయన భరతుడిని పట్టాభిషేకం చేయాలి అనుకుంటాడు. కానీ ఆ విషయంలో భరతుడు అంగీకరించలేదు. అప్పుడు శ్రీరామచంద్రుడు దక్షిణ కౌశల ప్రదేశం అంటే ఛత్తీస్గఢ్, ద్వారకా, అయోధ్యలకు రాజుగా కుషుడిని, ఉత్తర కౌశల ప్రదేశాలకు అంటే పంజాబ్కు రాజుగా లవుడిని ప్రకటించటం జరిగింది. ఇక ఆ తరువాత లవుడు లాహోర్ను, కుషుడేమో కుషావతి అంటే ఇప్పటి బిలాస్పూర్ను వారి యొక్క రాజధానులుగా చేసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం లవుడు లవ్పురి నగరాన్ని కూడా స్థాపించినట్లుగా చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ నగరం పాకిస్తాన్లోని లాహోర్ నగరం. ఎందుకంటే ఇక్కడి కోటల్లో ఇప్పటికీ కూడా లవుడి యొక్క ఆలయం అనేది ఉంది. ఇక లవ్పురిని ఆ తర్వాత లోహపురి అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఫ్రెండ్స్, ఆగ్నేషియా దేశాలైన లాస్ మరియు తాయ్ నగరాలకు కూడా లవుడు పేరు మీదే పెట్టడం జరిగింది. ఇక నేటి తక్షశిలను అప్పటి భరతుడి కుమారుడైన తక్షుడు, పేషావర్లను పుష్కర్ పరిపాలిస్తూ ఉండేవారు. అయితే హిమాచల్లోని అంగపూర్ను లక్ష్మణుడి కుమారుడు అయిన అంగదుడు పరిపాలిస్తూ ఉండగా, చంద్రావతిని చంద్రకేతు పాలిస్తూ ఉండేవాడు. ఇక మధురలో శత్రుఘ్న కుమారుడు అయిన సుబాహు పరిపాలిస్తూ ఉండగా, అయితే ఫ్రెండ్స్, లవ్ నుండి రాఘవ రాజపుతులు కూడా జన్మించారని చెబుతూ ఉంటారు. ఇక వీరిలోనే మరొక శాఖ అయిన సిసోడియా రాజపుత్ర రాజవంశం కూడా ఒకటి. దీని నుండే బిచైలా మరియు గెహ్లోట్ రాజవంశాలు రాజులుగా ఉన్నాయి. అదే సమయంలో కుసుడికి చెందిన కుష్వాహ అంటే కచ్వన్ రాజపుతుల యొక్క వంశం పెద్దది కాగా, కుసుడు కూడా తన రాజ్యాన్ని తూర్పు దిశగా విస్తరించాడు. అంటే థాయిలాండ్ రాజుగా కూడా ఈ వంశానికి చెందిన వారే అని భావిస్తూ ఉంటారు. ఈ కారణంగానే నేటికి కూడా థాయిలాండ్ రాజుకు రాముడి యొక్క బిరుదును ఇస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ కాలంలో సిసోడియా, కుష్వాహ, మౌర్య, శాక్య, బిచాల, గెహ్లోట్ మొదలైన రాజపుత్ర వంశాలన్నీ కూడా శ్రీరాముడి వారసులే. అయితే ఫ్రెండ్స్, శ్రీరాముడి 2 కుమారుల్లో కూడా కుసుడి వంశం వారసులు మాత్రమే అభివృద్ధి చెందారు అని నమ్ముతూ ఉంటారు. అందువల్ల చరిత్రలో కుషుడి యొక్క రాజవంశం గురించి మరింతగా సమాచారం అనేది లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం కనుక ఆ శ్రీరామ ప్రభువు యొక్క రాజవంశంలోని ఆఖరి వంశం గురించే మాట్లాడితే, జైపూర్ యొక్క రాజకుటుంబం శ్రీరాముని యొక్క ఆఖరి వారసులుగా పరిగణించబడుతుంది. జైపూర్ యొక్క రాజకుటుంబానికి చెందిన మహారాణి పద్మిని, ఆమె కుటుంబ సభ్యులు రాముడి యొక్క కుమారుడు అయిన కుశుడి వారసులు. ఎందుకంటే మహారాణి పద్మిని ఒక ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు అంటే, తన భర్త భవానీ సింగ్ కుష్ శ్రీరాముడి వంశానికి చెందిన 307వ వారసుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కుటుంబం యొక్క చరిత్ర గురించే మనం మాట్లాడుకుంటే, 1921 ఆగస్టు 21ని జన్మించిన మహారాజా మాన్ సింగ్ ఆయన 3 వివాహాలు చేసుకున్నారు. అయితే మాన్ సింగ్ యొక్క మొదటి భార్య మారుదర్ కన్వర్, రెండవ భార్య కిషోర్ కన్వర్, అలాగే మూడో భార్య మహారాణి గాయత్రీదేవి. అయితే మాన్ సింగ్ మరియు అతని మొదటి భార్యకు జన్మించిన కుమారుడు భవానీ సింగ్ ఇక ఆయన యువరాణి అయిన పద్మినిని వివాహం చేసుకున్నాడు. అయితే వారికి కుమారులు లేరు. వారికి కేవలం ఒక కూతురు మాత్రమే ఉంది. ఇక ఆమె పేరు దియా. అయితే రాజకుమారి దియా వివాహం నరేంద్ర సింగ్తో జరిగింది. అయితే దియా కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆమెకు 2 కొడుకులు. వారి పేరు పద్మనాభ్ సింగ్ మరియు లక్షరాజ్ సింగ్. అయితే అయోధ్యలో రామ మందిరంపై కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు
ఆ సమయంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన మాజీ మహారాజా భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి బహిరంగంగా కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇక ఈ సాక్ష్యాలు బట్టి ఈ రాజకుటుంబం శ్రీరాముడి యొక్క పెద్ద కుమారుడు అయిన కుశుడు వంశానికి చెందినది అని నిరూపితమైంది. కాబట్టి వీరు కుష్వాహ వంశానికి చెందిన వారసులు. అయితే ఫ్రెండ్స్, నిజానికి దియా కుమారి కోర్టులో ఎటువంటి ఒక కరపత్రాన్ని చూపించింది అంటే అందులో శ్రీరాముడి పూర్వీకుల పేర్లు చాలా వివరంగా నమోదు చేయబడ్డాయి. ఇక ఇందులోని 289వ రాజవంశంగా సవాయ్ జైసింగ్ పేరు, 307వ వారసుడిగా భవానీ సింగ్ పేరు వ్రాయబడింది. అయితే ఫ్రెండ్స్, కేవలం భవానీ సింగ్ మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది రాజులు మహారాణులు కూడా ఉన్నారు. వారి పూర్వీకులు కూడా శ్రీరామచంద్రుడే. ఎందుకంటే ఫ్రెండ్స్, రాజస్థాన్లోని కొందరు ముస్లిం సమాజానికి చెందిన వారు కూడా శ్రీరామచంద్రుని యొక్క వారసులే. అంటే మొఘల్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మతం మారాల్సి వచ్చింది. ఇక ఆ సమయంలో మతం మార్చుకున్న శ్రీరామచంద్రుడి వారసులు ఇప్పటికీ కూడా ముస్లింలుగా ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడి వారసులుగానే భావిస్తారు. అదేవిధంగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మొదలైన రాష్ట్రాలలో ఉన్న ఎన్నో ముస్లిం గ్రామాలను లేదా సమూహాలను ఇప్పటికీ కూడా రామ వంశానికి చెందిన కుటుంబాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వివరాలు తెలుసుకున్నాక మీకేమనిపిస్తుంది? శ్రీరాముడి వారసులు ఈ రోజుకి కూడా జీవించి ఉన్నారని మీరు కూడా భావిస్తున్నారా లేదా ఈ వాదనలన్నీ కూడా కేవలం అబద్ధాలు, ఊహా కల్పితాలు అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా మీరు కూడా శ్రీరామచంద్రుని భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.